నా లైఫ్‌లో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. బట్ ఈ మూమెంట్ మాత్రం ది బెస్ట్ అనే చెప్పాలి. దీనికి రీజన్ ఏంటి అంటే, నేను దుబాయ్ ట్రిప్ మధ్యలో ఉండగా ఒక వ్యక్తి నాకు ప్రపోజ్ చేశారు. కొరియర్ వచ్చిందని కాల్ వచ్చింది. సో, ఐ డోంట్ నో ఇక్కడ ఎవరున్నారు నాకు కొరియర్ ఇవ్వడానికి. ఐ వాజ్ లైక్ మా అక్క, బావ ఎవరైనా ఏమన్నా ఇచ్చారా అనేసి ఆలోచిస్తున్నాను. బట్ ఇంట్లో వాళ్ళ నేమ్తో రాలేదు, నా నేమ్తో వచ్చింది. అది కూడా నేను ట్రిప్కి వచ్చుంటే నాకు ఎవరు కొరియర్ పంపించారా అని బయట చూడగా చాలా షాక్ అయ్యాను. ఫాస్ట్గా ఇంటికి ఓపెన్ చేసి చూడగా తెలిసింది ఇది నన్ను ఇష్టపడుతున్న ఒక అబ్బాయి పంపించాడని. ఐ వాజ్ షాక్డ్, సర్ప్రైజ్డ్ అండ్ ఆల్సో థ్రిల్డ్. ఎందుకంటే తన మనసులో నన్ను ఎంతగా ఇష్టపడుతున్నాడో ఒక చిన్న నోట్లో రాసి పంపించారు. అది చూడగా ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఎందుకంటే చిన్న చిన్న లిటిల్ థింగ్స్కే నేను చాలా హ్యాపీగా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటిది నోట్ చూడంగానే ఐ వాజ్ సో హ్యాపీ. నా వరకు వస్తే నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నా లైఫ్లో ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా చాలా థ్యాంక్ఫుల్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. అది నాకు చాలా కాస్ట్లీ గిఫ్ట్స్ కంటే ఎక్కువ అయింది. హీ ఆల్సో సెండ్ ఫ్యూ కప్ కేక్స్. నార్మల్గా కప్ కేక్స్ పంపించకుండా హీ ఎక్స్ప్రెస్డ్ హిస్ లవ్ టువర్డ్స్ మీ అనమాట. అది కూడా ఎంత క్యూట్ వేలో చూడండి, ఒక్కొక్క కప్ కేక్ మీద ఒక్కొక్కలా చెప్పాడు. అండ్ ఫైనల్గా డార్క్ చాక్లెట్ మీద విల్ యూ మ్యారీ మీ యామ్ని అని ఇంత క్యూట్గా అడిగితే ఏ అమ్మాయి అయినా నో చెప్పగలదా అండి? సో ఐ సెడ్ ఎస్. సో అలా మా ప్రేమ కథ మొదలైంది. అండ్ దీస్ మూమెంట్స్ ఆర్ సో స్పెషల్ ఫర్ మీ అండ్ టు మై హార్ట్. ఇంత క్యూట్ వేలో లండన్ టు దుబాయ్ బెస్ట్ గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీవారు. అండ్ ఆల్సో ఐ లవ్ యూ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే.